ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మనలో చాలా మందికి ప్రార్థన అనేది కేవలం అవసరమైనప్పుడు వాడుకునే ఒక ఎమర్జెన్సీ బెల్ లాంటిది కదా. కష్టం వచ్చినప్పుడు లేదా పరీక్షలో ఉన్నప్పుడు మాత్రమే మోకరిస్తాం. పరిస్థితులు బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. కానీ ప్రార్థన అనేది ఒక ఆప్షన్ కాదు, అది మన ఆత్మీయ జీవితానికి ఊపిరి లాంటిది. నిరంతరం ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేసే ప్రార్థనకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఉంది. ఈరోజు దానియేలు జీవితంలో నుంచి అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం, ఒక మరణ శాసనం ఎదురైనా సరే అతను తన ప్రార్థన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో, ఆ ప్రార్థన పరిస్థితిని ఎలా మార్చిందో తెలుసుకుందాం. దానియేలు ఎదుగుదలను చూసి ఓర్వలేక తోటి అధికారులు ఒక కుట్ర పన్నారు. 30 రోజుల వరకు రాజుకు తప్ప మరి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే శాసనాన్ని రాజు చేత సంతకం చేయించారు. ఆ చట్టం తెలిసిన తర్వాత దానియేలు ఏం చేశాడో లేఖనం ఇలా చెబుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, దానియేలు ఆ పత్రం మీద సంతకం చేయబడినని తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి ఎప్పటి వలననే తన దేవునికి ప్రార్థన చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వచ్చెను. ఇక్కడ గమనించండి, అతను భయపడి ప్రార్థన గది తలుపులు మూసుకోలేదు, రహస్యంగా ప్రార్థన చేయలేదు. ఎప్పటిలాగే కిటికీలు తెరచి ప్రార్థన చేశాడు. ఎందుకంటే రాజు శాసనం కంటే దేవునితో ఉన్న బంధమే అతనికి ముఖ్యం. నిరంతరం ప్రార్థన, కన్సిస్టెంట్ ప్రేయర్ అనేది అతనికి అలవాటు కాదు, అతనికి ఊపిరి లాంటిది. మిత్రులారా, ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? కొంచెం పని ఎక్కువైతే ప్రార్థనను పక్కన పెట్టేస్తున్నామా? స్నేహితులు హేళన చేస్తున్నారని మన గుర్తింపును దాచిపెడుతున్నామా? అపోస్తలుడైన పౌలు మనకిలా గుర్తు చేస్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. దానియేలు ప్రధానిగా ఉండి ఎంతో బిజీగా ఉన్నా సరే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం మానలేదు. ప్రార్థన అంటే కేవలం మన అవసరాల లిస్టుని దేవునికి ఇవ్వడం కాదు, దేవుని శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడం. మీరు మోకరిల్లినప్పుడు మీ వెనుక పరలోకపు సైన్యం నిలబడుతుంది. మనుషులు మీ చుట్టూ ఎన్ని కుట్రలు పనినా మీ ప్రార్థన వాటినన్నింటినీ భగ్నం చేయగలదు. దానియేలును సింహాల బోన్లో వేసినా సరే అతని ప్రార్థన వల్ల దేవుడు తన దూతను పంపి సింహాల నోలను మూసివేశారు. మరుసటి రోజు రాజు వచ్చి చూస్తే దానియేలు సజీవంగా ఉన్నాడు. అప్పుడు దానియేలు రాజుతో అన్నాడు, రాజా, నా దేవుడు తన దూతను పంపి సింహముల నోలను మూయించెను. గుర్తుంచుకోండి, ప్రార్థన చేసే వ్యక్తిని లోకం ఏమీ చేయలేదు. మీరు దేవుని కోసం మోకరిల్లితే దేవుడు మీకోసం లోకాన్నే శాసిస్తాడు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయా? అయితే ముమ్మారు ప్రార్థన చేయండి. సింహాల వంటి సమస్యల మధ్య కూడా దేవుడు మీకు నెమ్మదిని ఇవ్వగలడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నా నేను నా ప్రార్థన జీవితాన్ని వదులుకోను. ముగించే ముందు ఈ 3 ముఖ్యమైన సత్యాలను మీ హృదయంలో భద్రపరచుకోండి. ప్రార్థన పరిస్థితులను మాత్రమే కాదు, మనల్ని కూడా మారుస్తుంది. మనం మారినప్పుడు ప్రపంచమే మారుతుంది. మోకరిల్లిన వ్యక్తి ఎదుట ఎంతటి సమస్యనైనా దేవుడు మోకరిల్లేలా చేస్తాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్నాడు అన్న దేవుని వాగ్దానం అంతకంటే పెద్దది. ప్రార్థనలో సమయం గడపండి, దేవుని అద్భుతాలను చూడండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.